ఆంధ్రప్రభ నేను విజయ. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను మధ్యమత్తులో ఉంచి అధికారంలో ఉండాలని భావించాడని, కానీ తెలంగాణ ప్రజలు తేరుకొని దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలని, తామే మందు పంపిస్తామన్నారు. దానికి డబ్బులు కూడా తామే కడతామన్నారు. తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు 10 నెలల కాలంలో ఎంతో కోల్పోయారని చెప్తున్నారని, కానీ వారు కోల్పోయిందేమీ లేదన్నారు. పైగా కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్రాలు దొరికినాయన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 వ్యక్తులు ఉద్యోగం కోల్పోయారని చురకంటించారు. రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి 10 ఏళ్లలో కూడా చేయలేకపోయారని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తాము 10 నెలల కాలంలోనే 18,000 కోట్లు మాఫీ చేశామన్నారు. కేసీఆర్ బయటకు ఎందుకు రావడం లేదు? ఒకసారి ఓడిస్తే ప్రజల మొహం చూడరా అని ప్రశ్నించారు. ప్రజల మీద ప్రేమ ఉంటే వారి మధ్యకు ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజలంతా కోరుకున్నారన్నారు. తమను దీవించి పదవులు ఇచ్చిన ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత తమదే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్నేళ్ల పాటు మహిళా మంత్రి కూడా లేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత 10 ఏళ్లు మనసొప్పలేదని విమర్శించారు. తెలంగాణ భావాజలాన్ని వ్యాప్తి చేయడంలో కాళోజీ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. తాము పట్టుదలతో కాళోజీ క్షేత్రాన్ని పూర్తి చేశామన్నారు.